హాయ్ గాయ్స్, భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంది అంటే బాగుంది గైస్. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే మాస్ యాక్షన్ అన్ని పక్కన పెట్టేస్తే ఒక చిన్న క్లాస్ తో అసలు యాక్షనే లేకుండా మంచి ఫన్ వేలో వేరే లెవెల్ గా డైరెక్టర్ ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. సో కాన్సెప్ట్ ఏదైతే ఉందో రొటీన్ గా ఉన్న ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వెంకటేష్ గారి మూవీస్, శోభన్ బాబు గారి మూవీస్, రాజేంద్ర ప్రసాద్ గారివి ఆ టైప్ లో ఉన్న ఒక మంచి ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేశారు. కేవలం ఫస్ట్ హాఫ్ వరకే అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఒక మంచి ఫన్నీ వేలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ టైప్ లో ఒక మంచి వేలో అయితే ప్రెజెంట్ అయిపోయింది అనమాట. మూవీ ఓవరాల్ గా అయితే బాగుంది గైస్. ఈ సంక్రాంతికి రవితేజ గారి ఫ్యాన్స్ కి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మూవీలో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే మూవీ ఫస్ట్ హాఫ్ అనమాట. మూవీ ఫస్ట్ హాఫే మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. మంచి ఎంగేజింగ్ వేలో అయితే ప్రెజెంట్ చేశారు. సో దాన్ని ఆ మూవీలోనే దాదాపు మనకి మూవీకి సంబంధించిన ఆ ప్లాట్ ఏదైతే ఉందో, స్టోరీ ఏదైతే ఉందో అక్కడే అయిపోతూనే ఉంటది. క్లారిటీగా అయితే తెలిసిపోతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ ని దాన్ని ఎంత డ్రాగ్ చేశారంటే ఆ విషయం తెలిసిన తర్వాత రవితేజ గారు పడే కష్టాలు, దాన్ని కవర్ చేయడానికి పడే సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా డ్రాగ్ అయిపోయి దానివల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టే అనిపించింది. సో దానికి తోడు క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఇంత చేయడానికి దానికి ఎండింగ్ ఇదా అన్నంత సింపుల్ గా చూపించారన్నమాట. సో క్లైమాక్స్ ఇంకొద్దిగా బెటర్ గా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే రవితేజ గారు ఒక డీల్ కోసం అయితే స్పెయిన్ అయితే వెళ్తారనమాట. అక్కడ అనుకోకుండా మన హీరోయిన్ గారితో అయితే ఇంటరాక్షన్ అయితే అయిపోతుంది. సో రవితేజ గారు దాచే నిజం ఏంటి అంటే తనకి పెళ్ళైందని. సో దాని తర్వాత హీరోయిన్ అనుకోకుండా ఇండియాకి వస్తే వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, సో అక్కడ పడిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నమాట. సో ఆల్రెడీ తెలిసిందే మనకి రొటీన్ స్టోరీ లాగే మనకి రాజేంద్ర ప్రసాద్ గానీ అలాగే శోభన్ బాబు గారిని ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిల్లలు, వెంకటేష్ గారి మూవీస్ ఏదైతే ఉన్నాయో ఇద్దరు పిల్లలు, ముద్ర మొగుడు ఆ టైప్ లో అయితే మొత్తానికి స్క్రిప్ట్ ని ప్రెజెంట్ చేశారు. కానీ రైటింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. అదే సెకండ్ హాఫ్ కూడా మెయింటైన్ చేస్తే మూవీ ఇంకా వేరే లెవెల్ గా అనిపించిన ఫీల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంటది అంటే సో నార్మల్ స్పెయిన్ ఇంట్రడక్షన్, దాంతో పాటు స్టార్టింగ్ లో సత్య గారిది ఏదైతే ఉందో కామెడీ ట్రాక్ అండ్ వెన్నెల కిషోర్ గారిది ఆల్మోస్ట్ మూవీ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ మీదే బేస్ అయి ఉంటది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ ఇద్దరికి మధ్య దొరికిపోకుండా రవితేజ గారు పడే ఆ సీన్స్ గానీ, దాన్ని ఆ విషయాన్ని దాచే ఆ సిచ్యువేషన్స్ గానీ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మూవీ డ్రాగ్ అయిపోతూ ఉంటది అనమాట. ఇంకా క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది. ఎందుకంటే అంత సింపుల్ గా పెట్టడం ఏదైతే ఉందో అది చాలా మైనస్ లాగా అయితే అనిపించింది అనమాట. ఇక మూవీకి ప్లస్ల విషయానికి వచ్చేస్తే రవితేజ గారి యాక్టింగ్ ప్రీవియస్ తో పోలిస్తే ఈ యాక్షన్ ఇవన్నీ లేకుండా చాలా సింపుల్ గా ప్లాన్ చేశారు. అండ్ దాంతో పాటు వెనల్ కిషోర్ గారి టైమింగ్, సత్య గారి టైమింగ్, సునీల్ గారిది ఇంకొద్దిగా పెడితే బాగుండు స్క్రీన్ ప్రెజెన్స్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్ గా వీళ్ళ చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో మనం చెప్పక్కర్లేదు. వేరే లెవెల్ మాస్ కాకుండా చాలా క్లాస్ గా ఫినిష్ చేశారు ఈసారి రవితేజ గారు. ఇక మూవీలో సాంగ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగా అనిపించాయి. సో మూవీలో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ రైటింగ్ గానీ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అనిపించాయి అనమాట. అండ్ ఇంకా మూవీలోకి ఇంకొక ప్లస్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో రవితేజ గారు మాస్ డీజే మిక్స్ కార్తీక్ దీపం సాంగ్స్ చేస్తూ ఉంటారు హీరోయిన్ తో. అది చాలా బాగుంటది అనమాట. ఒక మంచి మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్ లాగా అనిపిస్తుంది. దాంతో పాటు ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే మాస్ జాతర తర్వాత ఇది ఒక మంచి క్లాసిక్ టైప్ లో ఒక మంచి కంబ్యాక్ టైప్ లో అనిపించింది అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఆ సెకండ్ హాఫ్ చేసిన డ్రాగింగ్ ఏదైతే ఉందో ఇంకొద్దిగా బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుండు ఆ సిచ్యువేషన్స్. అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ముగింపు ఏదైతే ఉందో అంత సింపుల్ గా ప్లాన్ చేయకుండా ఒక మంచి క్లారిటీ కట్ గా ప్లాన్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.